మన 'శంకర వరప్రసాద్' గారు మూవీ రివ్యూ. ఈ మూవీ చూసిన తర్వాత మన 'శంకర వరప్రసాద్' గారేనా అంటే అక్కడక్కడ అనిపించింది తప్ప మిగిలిన చోట్లల్లా మన వరప్రసాద్ గారు కాదండి ఈయన. ఈయన వేరే. ఈయన తీసిన సినిమాలన్నీ వేరే. బట్ ఇప్పుడు తీస్తున్నయి వేరే అని కూడా మనందరికీ తెలుసు. బట్ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్‌లో గనక అయ్యో! ప్రసాద్ గారు మీరా? మీరు మళ్ళీ బ్యాక్ అయ్యారా? అనే కొన్ని సీన్స్ పడ్డాయి. ఇక స్టోరీలోకి వెళ్తే 'అనిల్ రావిపూడి' మూవీలో స్టోరీస్ ఎక్స్‌పెక్ట్ జేయడం మన బుద్ధి తక్కువ అని బయట చాలామంది అంటుంటారు. బట్ మూవీ ఏదైనా మూవీయే గదండీ! స్టోరీ అయితే చాలా థిన్, ఎగ్జిక్యూషన్ చాలా బేసిక్, ఈవెన్ సినిమాటోగ్రఫీ గాని, విజువల్స్ గాని, రైటింగ్ గాని ప్రతీదీ బేసిక్ అండి. చాలా అంటే చాలా బేసిక్ సినిమా ఇది. ఈ మూవీలో కొద్దిగా బెటర్‌గా ఏమైనా ఉందా అనంటే, కొద్దిగా ఎమోషనల్ సీన్స్ ఉంటాయండి. అండ్ చిరు మధ్యల అండ్ వాళ్ళ పిల్లల మధ్యల. సో, అవి కొద్దిగా బెటర్‌గా అనిపిస్తాయి. అక్కడ కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించింది. సో, నేనే మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నానా? లేకపోతే వాళ్ళు నిజంగా ఎఫర్ట్స్ పెట్టారనేది వాళ్ళకే తెలియాలి. ఇక డైరెక్షన్ విషయానికొస్తే అనిల్ రావిపూడి గురించి తెలిసిందే. ఆయన తీసిందే తీసిండు. మళ్ళా కొత్తగా ఏం తీయలేదు. ఆయన అనుకున్న థిన్ స్టోరీ లైన్, దానికోసం కొన్ని కామెడీ సీన్స్ అవి ఉన్నంతలో కొద్దిగా బెటర్‌గానే వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి వర్కౌట్ అవ్వలేదు.